ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి. కీలక ఫైల్‌కు ఆమోదం. ఉద్యోగులకు, పెన్షనర్లకు శుభవార్త అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో, ఆ వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందామండి. వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుందండి. మీలో ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్ అన్నీ కూడా అందరికంటే ముందుగానే అందించడం జరుగుతుంది. అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారంటే దయచేసి లైక్ చేయండి. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి మనం. హైదరాబాద్ అనగా పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖలో అధికారులు సర్వీసులు సమస్యలు పెండింగ్ ఫైల్స్‌లు వీలైనంత త్వరలోనే పరిష్కరిస్తామని ఆ శాఖ మంత్రి డాక్టర్ ధనసరి అనసూయ సీతక్క హామీ ఇచ్చారు. విధి నిర్వహణలో పొరపాట్లు దొరికితే సరిదిద్దుకోవాలని సూచించారు. ఉద్దేశపూర్వకంగా తప్పు చేసి ప్రభుత్వం మీద రుద్దాలని చూస్తే సస్పెండ్ చేస్తామని, అవసరమైతే సర్వీస్ నుంచి కూడా తొలగిస్తామని హెచ్చరించారు. శుక్రవారం ఆన్‌లైన్‌లో మంత్రి సీతక్క పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులతో గ్రీవెన్స్ అయితే నిర్వహించారు. సచివాలయంలో ఉన్న సమావేశానికి హాజరు కావాల్సి ఉన్న ములుగు గవర్నర్ పర్యటనలో నేపథ్యంలో ఆయన ఆన్లైన్ ద్వారా 2 గంటల పాటు ఉద్యోగుల సమస్యలు మంత్రి విన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పీఆర్డీఓ శాఖలో ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి వినూత్న పద్ధతిని అవలంబిస్తున్నామని, శాఖ స్థాయిలో తీసుకోవాల్సిన నిర్ణయాలు తక్షణమే తీసుకుంటామని, మంత్రి వర్గం పై స్థాయి పరిష్కారం కావాల్సిన సమస్యలను నివేదించి పరిష్కారానికి కూడా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఉద్యోగుల సర్వీస్ మ్యాటర్లు, సమస్యల ఫైల్‌లు కూడా పెండింగ్‌లో పెట్టొద్దని ఉన్నతాధికారులు ఆదేశించారు. కొందరు అధికారులు అనాలోచితంగా వివరించడాన్ని తప్పుపట్టారు. మంచిర్యాలలో పింఛన్ కట్ చేయడం సరికాదన్నారు. విచక్షణ, మానవత్వం లేకుండా కొందరు సిబ్బంది పనిచేయడాన్ని తప్పుపట్టారు. ఇష్టం వచ్చినట్టు నిర్ణయాలు తీసుకొని ప్రభుత్వం మీద రుద్దితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సమస్యల మంత్రి దృష్టికి నివేదికను వారిలో పంచాయతీ కార్యదర్శి, ఫీల్డ్ అసిస్టెంట్, ఎంపీడీఓలు, డీపీఓలు, ఇంజనీర్లు, డీఆర్డీఓ అన్ని స్థాయిలో అధికారులు ఉన్నారని, ఆన్‌లైన్‌లో గ్రీవెన్స్ సెల్ సీతక్కతో పాటు కార్యదర్శి లోకేష్ కుమార్ డైరెక్టర్. సో, మొత్తం మీద అయితే కీలక ఫైల్‌లు కూడా సంతకాలు కూడా చేస్తామని పెండింగ్‌లో ఇక మంత్రులు అదేవిధంగా ఇక పూర్తి స్థాయిలో అధికారులకు కూడా ఒక అప్డేట్ అయితే తీసుకురావడం జరిగిందనమాట. ఎవరు కూడా తప్పులు చేయొద్దని చెప్పేసి.